హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ కి వచ్చి పార్కింగ్ ప్లేస్ అనమాట. మనకి మన ఫ్లాట్ కి వచ్చి ఓన్లీ బైక్ పార్కింగ్ అనమాట. 2 బైకుల వరకు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, మంచి స్పేషియస్ గా ఇచ్చారు. చక్కగా పార్కింగ్ ప్లేస్ వచ్చి బాగుంది కదా. అలాగే ఇప్పుడు మనకి సీసీ కెమెరాస్ అవైలబిలిటీ ఉంది చక్కగా సెక్యూరిటీ పరంగా. అలాగే మన ఫ్లాట్స్ కి పైకి వెళ్ళటం కోసం లిఫ్ట్ కింద నుంచే, గ్రౌండ్ ఫ్లోర్ కింద నుంచే ఉంది చక్కగా. చూసారా, మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అసలు స్టెప్స్ కూడా 2-3 స్టెప్స్ కూడా ఎక్కవసరలా, చక్కగా కింద నుంచే ఉంది లిఫ్ట్. ఓకే, ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్కి వచ్చి పైకి వచ్చాం. ఇప్పుడు మనం లిఫ్ట్ నుంచి బయటకు వచ్చాం కదా. ఓకే, చూడండి, ఇప్పుడు ఒక ఫ్లోర్కి వచ్చి 4 ఫ్లాట్స్ అనమాట, 4 ఫ్లాట్లు. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చి రైట్ సైడ్ ఉందనమాట. ఈ ఫ్లాట్ సింహద్వారం వచ్చి ఉత్తరం అనమాట, నార్త్ ఫేస్. అలాగే పక్కన ఐరన్ గ్రిల్స్ తో ఇంకొక ఎంట్రన్స్ కూడా ఇచ్చారు మనకి. అలాగే ఈ గేట్ నుంచి లోపలికి వెళ్తే ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ ఇచ్చారు. అండ్ సందు, వాష్ ఏరియా, వాష్రూమ్ అన్ని ఉంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. చక్కగా మనం అసలు ఏమి చేయించుకోకుండా A to Z అన్ని రెడీగా ఉంటాయి మనకి. ఫ్రెండ్స్, సింహద్వారం చూసారా, బాగుంది కదా. చక్కగా మంచి టేక్ వుడ్ తో బాగా డిజైన్ చేశారు, చక్కగా అందంగా కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. హౌస్ మొత్తం సూపర్ గా ఉంటుంది మనకి, చక్కగా విత్ కబోర్డ్స్ తో A to Z అన్ని రెడీగా ఉంటాయి మనకి. మీరు చూస్తున్నంతసేపు అబ్బా సూపర్ ఉంది హౌస్ అని అనుకోకపోతే ఒట్టు గ్యారంటీగా అనుకుంటారు మీరు బాగుందని. పెద్ద పెద్ద సోఫాలు వేశారు, అయినా సరే చాలా స్పేషియస్ గా ఉంది హాలు. ఆ చివరి వచ్చి డైనింగ్ హాల్ ఉంది, పక్కన కిచెన్ ఉంది. ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా మనకి. అలాగే ఇటువైపు ఎంట్రన్స్ చెప్పాను కదా, ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మస్కిటో డోర్స్ కూడా ఇచ్చేసారు మనకి, అన్ని రెడీగా ఉన్నాయి, ఏం చేయించుకోవసలా. ఈ ఐరన్ గ్రిల్స్ లోంచి కూడా లోపలికి రావచ్చు. ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు మొత్తం A to Z. ఒకసారి పెయింటింగ్ వేయించుకుంటే చాలు. వాష్ ఏరియా కూడా మనకి ఈ సందులోనే ఇచ్చారు. వాషింగ్ మిషన్ కూడా ఎక్కడే పెట్టుకోవచ్చు. అలాగే ఆ చివరి వచ్చి మనకి సెకండ్ వాష్రూమ్ ఇచ్చారు. అలాగే మనకి డైనింగ్ రూమ్ లోంచి కూడా అటువైపు ఎంట్రన్స్ కూడా ఉంది మనకి, చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చాం కదా. చూడండి ఫ్రెండ్స్, టీవీ యూనిట్ చూసారా, సూపర్గా ఉంది కదా. ఓకే, ఇదంతా డైనింగ్ ఏరియా మనకి. అలాగే ఎదురుగుండా కిచెన్, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఇంకో ఎంట్రన్స్ ఉంది కదా, చూద్దాం. అలాగే ఇటువైపు చూడండి, మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అలాగే మనకి పక్కన వాష్ బేసిన్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. ఫస్ట్ కిచెన్ చూసిన తర్వాత అప్పుడు అవుట్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, కిచెన్ చూస్తున్నారు కదా, మంచి స్పేషియస్గా, మంచి కన్వీనియంట్గా ఉంటుంది కిచెన్. అలాగే చూడండి, చక్కగా వీళ్ళు ఫ్లాట్ చాలా నీట్గా చక్కగా వాడుకుంటున్నారు కదా. ఫ్లాట్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి వీళ్ళు ఎలా వాడుతున్నారో ఫ్లాట్ అని. నీట్గా ఉంచుకుంటున్నారు కదా, చక్కగా ఇలాగే ఉండాలి నీట్గా ఇల్లు అంటే. ఏమంటారు, కరెక్టే కదా ఫ్రెండ్స్. ఇల్లంతా పూర్తిగా ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ దయచేసి, అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది ఇల్లు ఎలా ఉంది ఏంటని. ఓకే, ఇప్పుడు ఈ ఎంట్రన్స్ కూడా ఉంది కదా మనకి. వాష్ ఏరియాకి వెళ్ళటం కోసం ఇటు కూడా ఎంట్రన్స్ ఇచ్చారు చక్కగా. చూడండి, ఆ చివరి ఐరన్ గ్రిల్ ఎంట్రన్స్ అనమాట. అలాగే ఇటువైపు మనకి సెకండ్ వాష్రూమ్ ఇచ్చారు. పైన పెద్ద అటక ఇచ్చారు మనకి. ఎక్స్ట్రా వస్తువులు ఏమైనా ఉంటే అందులో పెట్టేసుకోవచ్చు మనం చక్కగా. అందులో వెంటిలేషన్ కూడా బాగుంది చూసారు ఫ్రెండ్స్. చక్కగా పట్టపగలు ఎలా ఎంత కాంతివంతంగా ఇంట్లోకి లైటింగ్ వస్తుందో కదా. ఇంకా మనం అసలు లైట్స్ వేసుకోవసలు పగలు అంత లైటింగ్ ఉంది కదా. డే లైట్ ఇలాగే ఉండాలి, గాలి వెళ్తురు. ఓకే ఫ్రెండ్స్, చూడండి పూర్తిగా. ఇప్పుడు ఈ ఫ్లాట్ గురించి డీటెయిల్స్ చెప్తాను. ఈ ఫ్లాట్ ఎక్కడంటే మనకి విజయవాడ ఏలూరు రోడ్లో రామర్పాడులో అంకమ్మ తల్లి గుడి ఉంటుంది కదా, మెయిన్ రోడ్ పక్కనే. ఆ గుడికి వెనక పక్క హనుమాన్ నగర్ అని ఉంది. ఆ హనుమాన్ నగర్లోనమాట ఈ ఫ్లాట్ వచ్చి గ్రూప్ హౌస్. ఈ ఫ్లాట్ వచ్చి 3rd ఫ్లోర్లో ఉంది. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ ఉంది. మళ్ళీ రోడ్లు కూడా బాగానే ఉంటాయి చక్కగా. మనకి బాగా డెవలప్డ్ ఏరియా అనమాట. ఇప్పుడు చాలా తక్కువలోనే వస్తుంది మనకి ఫ్లాట్ వచ్చి. మనకి 20 లక్షలే చెప్పారు మనకి. మనం నెగోషియేషన్గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే 9 years అయిందంట ఈ బిల్డింగ్ కట్టి, కన్స్ట్రక్షన్ అయ్యి. మనకి ఫ్లాట్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 750 స్క్వేర్ ఫీటు. ప్లింత్ ఏరియా వచ్చి 650 స్క్వేర్ ఫీటు. అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 17 గజాలు స్థల రూపేణ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఫ్లాట్ కాస్ట్ వచ్చి 20 లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు. మనం నెగోషియేషన్గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే మనకి ఫ్లాట్కి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా. లోన్ కూడా వస్తుంది బంగారం లాగా. అందుకనే ఫ్లాట్ అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము ఫ్రెండ్స్.
ఈ హౌస్ చూస్తున్నంతసేపు ఎప్పుడెప్పుడు వెళ్ళి మనం ఈ హౌస్ డైరెక్ట్గా వెళ్ళి చూద్దామా అని ఆతృతగా ఉంది కదా. నాకు తెలుసు మీరు గ్యారంటీగా వస్తారు. వెంటనే ఫోన్ చేయండి నాకు. ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ పట్టండి, డైలీ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.